నమస్తే ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని భూగర్భ జలాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని, పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భ జలాల్లో విషపూరిత పదార్థాలు చేరాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికే మేల్కోకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి ఇంటికి ఒక ఆసుపత్రి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్డ్ పాలసీపై షార్ట్ డిస్కషన్ నడిచింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హిల్డ్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుందని, సిటీలోని పారిశ్రమలను ఓఆర్ఆర్ అవతల వైపునకు తరలిస్తామని చెప్పారు. సందర్భాల్లో జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా మొదటి రోజు నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లో ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటాం. టెక్నాలజీ దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో స్పేస్లో కూడా, అంతరిక్షంలో ఇల్లు కట్టుకోబోతున్నామని అందరం కూడా గొప్పలు చెప్పుకుంటున్నాం. అధ్యక్ష, వినటానికి చాలా బాగుంటుంది, కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాథమిక హక్కు గాలి, నీరు, ఆహారం మనం ఈరోజు స్వచ్ఛందంగా, స్వచ్ఛగా అందించగలుగుతా ఉన్నామా, లేకుంటే మనం అసమర్థత, నాగరికత, సివిలైజేషన్లో ఉన్నాము అనే ఒక చేదు నిజాన్ని మాత్రం మనం గుర్తించుకోవాలి. మన అభివృద్ధి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటుంటాం, మేము కూడా చెప్తా ఉంటాం. అధ్యక్ష, కొన్ని సందర్భాల్లో వైపు అడుగులు వేయటం జరిగింది. అధ్యక్ష, చాలామంది ఈ పాలసీని ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన. అధ్యక్ష, కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా ఉప్పల్ కానీ, జీడిమెట్ల కానీ, చెర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్. అధ్యక్ష, పరిశ్రమల కోసమే వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో, మనుషులు లేని వాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేది. అధ్యక్ష, అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళలో ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి. అధ్యక్ష, నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం